ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి, రఘుబాబు గారు నేను రాము అండి మేనేజర్. ఏంటండి అన్న. "హ్మ్. అది డేట్సు నెక్స్ట్ మంత్ గాని, పై మంత్ గాని సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ డేట్స్ కావాలి." అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్. నాన్నగారు చూస్తున్నారండి డేట్సు. మీ నాన్నగారికి ఫోన్ చేయి. "కాదండి మీ డేట్స్ అండి" అన్నాడు. "నా డేట్సా? ఏ సినిమాకన్నా?" అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారండి. హీరో మహేష్ బాబు గారండి. హ్మ్. సోనాలి బెంద్రే హీరోయిన్ అండి. హ్మ్. రాఘవేంద్ర గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడెవడో మనకేస్తున్నాడు. "నువ్వు రామువేనా?" అని అడిగా. ఫస్ట్ క్వెషన్ ఆ! నువ్వు రామువేనా? అంటే అవును సార్ నేనే రాము సార్ అన్నాడు. హ్మ్. "నీ నంబర్ చెప్పు ఒకసారి నేను మళ్ళీ చేస్తాను ఫోన్" అన్నా. హ్మ్. అప్పుడంటే ఈ నంబర్లు ఉండేవి కాదు మనకి. మొబైల్స్ లేవు మొబైల్స్ కదా! లేవు. ఫోన్‌లు కూడా ఈ డిజిటల్ ఉండేవి కాదు కదా! అవును. మామూలు ల్యాండ్‌లైన్. ల్యాండ్‌లైన్స్. నంబర్ చెప్పాడు. వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను. హ్మ్. తనే ఫోన్ తీసాడు. హ్మ్. నాకు కొంత నమ్మకం వచ్చింది. హ్మ్. ఏంటి కృష్ణవంశీ గారు నన్ను పిలిచారా? నా క్యారెక్టరా? హ్మ్. నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను. రేపు ఉదయం ఒకసారి రండి సార్ అన్నారు. హ్మ్. సరే వెళ్ళాను. కృష్ణనగర్‌లో ఆఫీస్ అనమాట. అదే మన కమలాపూర్ కాలనీలో. కమలాపూర్ కాలనీ. హ్మ్. అక్కడ ఆర్టిస్టులు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు మొత్తం 100 మంది ఉన్నారు. హ్మ్. వెహికల్స్. లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఉండండి అని చెప్పి లోపలికి డైరెక్టర్ గారు చెప్పారన్నమాట. లోపల వెంటనే ఒక నిమిషంలో పిలిచారు లోపలికి. హ్మ్. కృష్ణవంశీ గారు. లోపలికి వెళ్ళాను. కూర్చున్నాను. ఆయన అలా చూస్తా కూర్చున్నారన్నమాట. ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నారు నన్ను అన్న. నేను అమ్మాయిలో చూడాలేంటయ్యా నిన్ను చూడకూడదా అన్నాడు ఆయన. అదే సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది. పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు. 3, 4 సీన్లు ఉంటాయి చేస్తావా అన్నాడు. హ్మ్. సార్ తను చెప్పిందంత నిజమేనండి అన్న. హ్మ్. ఎందుకు డౌట్ వస్తుంది నీకు? మహేష్ బాబు గారే హీరో. సోనాలి బెంద్రే గారు హీరోయిను. హీరోయిన్. మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్దోళ్ళు. అవును. లక్ష్మి గారి దగ్గర నుంచి లక్ష్మి అందరూ. గారి దగ్గర నుంచి మొత్తం అందరూ. అవును. మామూలుగా లేదు. ఆహ్, నాకు నాగబాబు గారు. అవును. హ్మ్. అందులో లేని వాళ్ళు లేరు. లేరు. నాకు ఏం అంటే బుర్ర పనిచేస్తుంది గానీ ఆహ్, ఒక ట్రాన్సిట్‌లో ఉన్నానన్నమాట నేను. హ్మ్. సరే మంచి క్యారెక్టరు 4, 5 సీన్‌లొస్తాయి. మీతో మీ డైరెక్షన్‌లో 2 సీన్‌లు చేసినా చాలు సార్ అని. చెప్పాను కదా! నేను 4 సీన్‌లు వస్తాయి. నేనంటే 2 సీన్‌లు 2 అంటావేంటి సీన్లు అంటే. అని. సరదాగా ఏదో హెయిర్ అది కట్ చేయించురా అన్నారు. చేశాను. క్యారెక్టరైజేషన్ చెప్పారు. హ్మ్. వెళ్ళాను. ఆ 'మురారి' సినిమా చేశాను. అంటే చేసినన్నాళ్ళు దాదాపు 35 డేస్ ఏమో చేశాను. అమ్మా! హ్మ్. ఏది? అందరూ అంటే ఆ సినిమాకి ఓ పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20, 30 కార్లు ఉంటాయన్నమాట డైలీ హ్మ్. పికప్‌లు. మీరు చూసే ఉంటారు కదా సినిమా మొత్తం ఫ్యామిలీస్. అవును. ఓ అవును. 10 ఫ్యామిలీసు, పిల్లలు, ఏనుగు అవును. అదొక బ ఉత్సవం. ఉత్సవమే. రోజు ఒక జాతరలాగా అన్నమాట. జాతర. నానక్రమగూడ స్టూడియోలో అవును. ప్యాలెస్. నేను షూటింగ్ ఆ! కూడా వచ్చాను. అవును. మీకు తెలియనిదేముంటది. మీరు సినిమా జర్నలిస్టు. సో, ప్రతీది తెలుసు మీకు. సో, అట్లా ఆ సినిమా చేయడం జరిగిందనమాట. హ్మ్. అప్పుడు అంటుండేవాళ్ళనమాట. "నువ్వు డేట్‌లకి ఎవరిని పెట్టుకోవాలయ్యో" అనేవాడు. మన చనిపోయిన లక్ష్మీపతి పాపం. ఆ! ఆ! లక్ష్మీపతి. హ్మ్. చాలా ఇష్టపడేవాడు నన్ను. అవును. లక్ష్మీపతి అంటుండేవాడు ఎప్పుడు. "మీకు మేనేజర్‌ని పెట్టుకునే టైం వచ్చిందిలెండి" అంటాడు. హ్మ్. ఊరుకోండి భలేవారండి అనేవాడు. నేను గూడా. అట్లా 'మురారి' సినిమా కంప్లీట్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే. కానీ సినిమా రావట్లేదు. 2 నెలలవుతుంది, 3 నెలలవుతుంది. ఎవడు పిలవడేంటి ప్రతి ఒక్కడు మనల్ని మేనేజర్‌ని పెట్టుకోవాలన్నారు, అదన్నారు, ఇదన్నారు. సినిమా థియేటర్‌కెళ్ళి చూసామండి అందరితో పాటు. హ్మ్. మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాం ప్రేక్షకులు. రియాక్షన్ ఏంటని. అందరూ చాలా సీరియస్‌గా చూస్తుండేవాళ్ళు. హ్మ్. ఇదేంట్రా బాబు ఇలా ఉంది. బయటకొచ్చినప్పుడు కూడా నన్ను చూసి ఏ ఏ అనేవాళ్ళు. హ్మ్. అంతేగాని దగ్గరకొచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు. ఏంటబ్బా ఇది అసలు ఎవరు అప్లాజ్ లేదు, పాడు లేదు. రెస్పాన్స్ లేదు. ఏమి లేదు. చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పాను. హ్మ్. ఆ తర్వాత తెలిసింది నాకు. హ్మ్. అది క్యారెక్టరైజేషన్ దెబ్బ అని. ఓకే. ఆ క్యారెక్టరు అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, దగ్గరకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడేంత ఇమేజు, ఇంపాక్టు ఆ క్రియేట్ అయింది. క్యారెక్టర్ క్రియేట్ అయింది. హ్మ్. ఒక 4 నెలల తర్వాత బుజ్జన్న ఎవరు? నల్లమల బుజ్జి. హ్మ్. రఘుబాబు గారు ఒకసారి మీరు ఆఫీస్‌కి రండి అన్నాడు. ఏ ఆఫీస్ సార్ అన్నా. హ్మ్. ఇక్కడ ఫిల్మ్ నగర్‌లో ఆఫీస్ ఉంది.
సినిమా స్టార్ట్ చేస్తున్నాం. టైటిల్ 'ఆది'. జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పటికి తారక్ 2-3 సినిమాలు అవును. 2, 3 వచ్చేసి. ఉషాకిరణ్ వాళ్ళది అయిపోయింది. రాజమౌళి గారి డైరెక్షన్‌లో 'స్టూడెంట్ నెంబర్ 1' చేస్తున్నారు. అవును. స్టార్ట్ అయింది. సుబ్బు అండర్ ప్రొడక్షన్‌లో ఉందనుకుంటా. అది జరుగుతుంది. ఇట్లా ఓహోహో! అవునా! డైరెక్టర్ ఎవరండి అని. వినాయక్ గారండి. ఆయన ఎవరండి అన్నాను. సాగర్ గారి అసిస్టెంట్ ఏంటండి. ఓహో! అని అనుకున్నాను. నేను అన్నాను, బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా నేను. ఏంటిది 4 నెలల తర్వాత పిలుస్తున్నారు. ఏముంటది వేషం, మనల్ని ఆఫీస్‌కి పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటది. రావాలండి అన్నాను. డేట్లు చెప్పండి చాలన్నా. లేదు లేదండి డైరెక్టర్ గారు రావాలన్నారు. వినాయక్ గారు. అవును. వెళ్ళాను. వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కున కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. టక్కున లేచి నుంచొని రఘుబాబు గారు రండి అన్నాడు. ఇదేంటి డైరెక్టర్ గారు లేచి నుంచొని నన్ను రఘుబాబు గారు రండి అంటారండి అనుకున్నాను నేను. కూర్చోండి. ఈ ప్రాజెక్టు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారండి. ఆయన ఎవరండి, ఆయన కొత్త ప్రొడ్యూసర్. సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా మీకెవరు తెలీదు. కొత్త వాళ్ళు. వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్. సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు. కూర్చున్నాను. సబ్జెక్ట్ చెప్తున్నారు. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు. సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్. చాలాసేపు అయింది, గంట అయింది. సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు. వినయ్ గారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా, డిప్రెషన్లో ఉన్నాను. ఆడేమో మేనేజర్ని పెట్టుకోమన్నాడు, వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు. తొక్కేం కాదు. సర్లేండి, అలాగే ఓకే అండి, అలాగే బయట ఒక 35-40 డేస్ అవసరం వస్తుందండి. 365 డేస్ ఖాళీ సార్, 35-40 డేస్ ఏంటి సార్, నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యునరేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి. సురేష్ గారు ఉన్నారు బయట. ఏంటి అన్నారు. ఏంటి చెప్తావు నువ్వు రెమ్యునరేషన్ ఏమన్నా? నేను చెప్పేది ఏంటి సార్, నేను చెప్పేందుకు కాదు సార్. సరే ఓకేలే, అడ్వాన్స్ ఏమైనా కావాలన్నారు. ఏమొద్దులేండి అన్నాను. సరే ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి, విజయనగరం షూటింగ్, ఒక 40 డేస్ ఉంటుంది, సేఫ్టీకి ఇంకో 10 డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు. నేను లోపల అనుకుంది విన్నారేమో తెలియదు, 360 ఖాళీ అని అన్నారు. సరే అన్నాను. సరే ఓకే వెళ్ళండి అని చెప్పి అన్నారు. అసలు ఏముందిలే, వెళ్ళటం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అనుకున్నాను. వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్టర్ గారి మీద. కొత్త డైరెక్టర్ ఏం తీస్తాడు ఎలా తీస్తాడు ఏం తెలియదు, ఇంప్రెషన్ ఉండదు కదా. ఒక డైలాగ్ చెప్పమన్నారు. ఫస్ట్ డైలాగ్ అందరూ గుర్తుండే ఉంటుంది అనమాట. గంగిరెడ్డి, ఆవుతి ప్రసాద్ క్యారెక్టర్ను, హరిత క్యారెక్టర్ అనమాట. ఆ 2 క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి. వాళ్ళకున్న 1000 ఎకరాల బంజరు భూమిని పేదలకు పంచమని చెప్తాడు. చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా, రాజన్ పి దేవ్, ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో. తెలుసు కదా, మెయిన్ విలన్ ఆయన. ఆ సీన్ ఫస్ట్ డే గెటప్ చాలా బ్రహ్మాండం ఎదిరిపోయింది. చూసే ఉంటారు కదా మీరు అందరూ కూడా. వెనకాల చేతులు పెట్టుకొని డైలాగ్ చెప్పమన్నారు. వాళ్ళు ఎక్కడా అన్నాను. వాళ్ళు రారంటన్నా, వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు. ఏంటి ఇట్టి అంటే ఏంటి అన్నారు. డైలాగ్ చెప్పి అన్నాడు. డైలాగ్ చెప్పాను సార్. డైలాగ్ సరిగ్గా చెప్తే సరిపోద్దా, గ్లీజర్ని పూసుకో, మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్రగా చింతరపుల్లా వచ్చేలా చేశారు. వెనకాల చేతి పెట్టు, ఒక చోట స్టేర్ చేయి, లిప్ మాత్రం కాలాలి, బ్లింక్ కాకూడదు, అయ్యి చెప్పు డైలాగు అన్నారు. యాజ్ ఇట్ ఈజ్కి చెప్పాను అనమాట. మళ్ళీ లిప్ మాత్రం కలుద్ది, డైలాగ్ చెప్పాను, కట్ ఇట్ ఓకే అన్నారు. మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది. అందరినీ మానిటర్లో చూడండి ఎవరు. నేను కూడా అలా దొంగతనంగా వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి ఇలా చూశాను. నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది. అలా ఉంది షాట్, ఆయన పెట్టిన యాంగిల్.
అప్పుడు చూశాను అన్నమాట వినయ్ గారు అంటే ఈయన అని. షార్ట్ చూసాక ఆయన ఆయన చూశాను, అమ్మ బాబోయ్ ఈయనేంటి అనుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఏంది సార్ అది పూనకం అయింది. సినిమా అంతా షూటింగ్ అంతా పూనకం 72 రోల్స్లో, అంటే ఇవాళ వచ్చింది డిజిటల్, అప్పట్లో 70 రోల్స్ అనేవాళ్ళు, రోల్స్ కదా. ఫీట్. అవును. 72 రోల్స్లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది. చాలా ఎకానమీ కదా. అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కాపీ చూసేసాడు విత్ రీ రికార్డింగ్. అంత గొప్ప డైరెక్టర్. అవును, అంత ఇంటాక్ట్ వినయ్ గారు. గొప్ప డైరెక్టర్. ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు రా అని చెప్పి బాగా నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటారు. అప్పుడు అన్నమాట అదే మామూలుగా చెప్తుంటే, సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్, నేను చెప్పారా? చెప్పాను. ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు. నన్ను పిలిచి మళ్ళీ సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి, డైరెక్టర్ గారికి? ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ పిలవడం అవసరమా? బుజ్జిని నన్ను పిలవడం అవసరమా? నన్ను 2 గంటలు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా? అడగడం అవసరమా? ఇన్ని రోజులు కావాలంటే అవసరమా? అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా? సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి. ఏమయ్యా అలా అనుకున్నావే, నన్ను అలా తిట్టేసుకున్నావే మనసులో? అవును సార్, బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదే సరదాగా ఫ్రెండ్స్ చాలా. అట్లా ఆది సినిమా 99 సెంటర్స్ 100 days. అవును, 99 సెంటర్లు 100 days. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.